రామ్. ఈ కథ యొక్క ముఖ్యమైన హీరో అందమైన ఒక నీలం కోటుతో ప్యాంటు లేని ఒక యువ కుందేలు. నీ సైజు బాల్ ఎంచుకో. నా ఉద్దేశం నాదని కాదు. మళ్ళీ అతని తోటలోకి వెళ్తున్నట్టున్నావే. ఒక భోజనం సంపాదించేందుకు ఇంతకంటే సురక్షితమైన మార్గాలుంటాయి. అవును, కానీ అవంత సరదాగా ఉండవు. మ్యాక్గ్రోగర్స్ తోటలో దొంగతనంగా దూరడం గురించి నీకేం చెప్పాను? నీకు ఒక కాలీఫ్లవర్ తేవాలనా? గుడ్ బాయ్, ఇప్పుడు ఇక వెళ్ళు. ఓకే, నాతో మాట్లాడు. అతను సగం లాన్ని చెక్కేశాడు. బహుశా మనకి సరిగ్గా సమయం సరిపోవచ్చు. అతన్ని చూసావా ఎంత దారుణంగా ఉన్నాడో? గడ్డిని కూడా కోపంగానే కట్ చేస్తున్నాడు. హే, ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. మనం లోపలికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? లాస్ట్ టైం నువ్వు దాదాపు పట్టుబడిపోయావు. నువ్వెంత బాగున్నావు. నిన్ను నేను అమాంతంగా తినేయగలను. అతను సరిగ్గా నిన్ను అదే చేయాలనుకుంటున్నాడు. పైకి, ఇంకా పైకి. నాకు అర్థం కాదు అసలు నువ్వు ఎప్పుడు ఎందుకు పైన ఉంటావు? ఎందుకంటే అందరికన్నా నేనే ఓల్డెస్ట్. మన ముగ్గురం కవలలం. అయినా మీకన్నా నేనే పెద్ద. ఒక 16 సెకండ్లు అంతే కదా. నీ తోకని చివరిగా ఎప్పుడు దువ్వుకున్నావు? రెస్ట్ తీసుకునే చాలు, రండి వెళ్దాం. నేనే ముందెళ్తా. నీకంటే నేనే ముందుంటాను. అన్యాయం. ఇదంతా మందే. కంగారు పడకుండా నిదానంగా కడుపు నిండా ఆరగిద్దాం. సారీ, నేను ఇంతలా ఎందుకు అయిపోతున్నానో తెలీదు. ఉత్తి సలాడ్ మాత్రమే తింటున్నాను. టేస్ట్ కోసం అడ్డమైనవన్నీ తింటున్నావు కదా, వాటిని పక్కన పెట్టి నిమ్మకాయ మాత్రం తిను. రూపురేఖలే మారిపోతాయి. విషయం చెప్తాను, ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడు నేను మీతో అబద్ధం చెప్పడం లేదు. ఇప్పుడు మనం చేయబోయే పని చాలా ప్రమాదకరమైన పని. అయితే ఎవ్వరూ భయపడకండి, మనం గెలవచ్చు. ఎందుకంటే మీ రోల్ అలాంటిది. మీ నైపుణ్యాలకు తగ్గట్టే నేను మీకు ఆ విధంగా డిజైన్ చేశాను. దిక్కులు చూడు, దిక్కులు చూడు, దిక్కులు చూడు, దిక్కులు చూడు. మిగతావి నేను చూసుకుంటాను. ఏంటి, మొదలు పెడదామా? నీ వెనకే వస్తున్నా. ఆ ఛాన్సే లేదు. ఎందుకు? నా కాలొక ట్రాప్ లో పడి నేను దాన్ని తీయాల్సి వచ్చి తర్వాత నువ్వు నా జీవితాంతం కుంటిదానా అని ఏడ్పించొచ్చానా? నాకు దారుణమైన మచ్చ పడుతుందనా? కానీ అసలైన మచ్చలు లోపలుంటాయని భయపడుతున్నావా? సారీ, బైకనేసాను. మరేం పర్వాలేదు, ఇదే మనకి సేఫ్ అయిన చోటు. ఓకే, దగ్గరికి రండి. అందరూ రెడీయేనా? యా, అబ్సల్యూట్లీ. ఎప్పుడు రెడీ అనుకుంటా. లవ్ యూ గైస్. ఇక చేద్దాం పదండి. ఇది చాలా సరదాగా ఉంటుంది. Ummata porca picchita va bene. Si tu la parla miezza americano. Come da venen cade di I love you. క్యాబేజు, ముల్లంగి అన్నింటిని పట్టుకో. ఈ పెద్ద తోటలో ఇలా కూరగాయలు దొంగలించడం ఎంత సులువుగా ఉందో. నాకు ఈ విధంగా చేయడం చాలా బాగా నచ్చేసింది. జోక్ ని విడమర్చి చెప్పకు. Si tu la parla miezza Lopsy, americano. Mopsy, cotton tie. Venen cade di I love you. Americano. టమోటాలు, టమోటాలు, పొటాటో, పొటాటో. నిజానికి ఎవరు పొటాటో అనరు. నువ్వు ఎప్పుడైనా గమనించావా? పిచ్చి వాగుడు ఆపు. నేను ఎంత గట్టిగా వాగినా మిషన్ సౌండ్ వచ్చేంత వరకు ఆ పెద్ద ఆయనకి వినిపించదు. ఏంటిది? కుందేళ్ళు. లేదు లేదు, ఆగు. వచ్చేయ్, బయటపడు. బయటకొచ్చేయ్. పీటర్ వద్దు. నేను
చేస్తాను. అలా చేయకు. ఏం తిరిగిపోతాను అనుకుంటున్నావా? అవును, అదొక చెడ్డ ఆలోచన. భలే సరదాగా ఉంటుంది. నువ్వు అని చెప్పు. ఖచ్చితంగా వద్దు. గేట్ అడ్డం వల్ల నీ నోరు కనపడడం లేదు. వద్దు 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 ఇప్పుడు బోకే అని చెప్పావు కదా, అయితే చూస్తూ ఉండు. వద్దు వద్దు పీటర్. ఏంటి అమ్మా వద్దు పీటర్ వద్దు. కుందేలు, నిన్ను నా పులుసులో వేసేస్తాను, ఆ జాకెట్ వదిలే. మీ నాన్నను చేసినట్టు. మార్నింగ్ మిస్టర్ మెగ్రెగర్. ఓ నువ్వా? ఇది చాలా మంచి రోజు కదా. ఆ కుందేలుని ఎలా ఇవ్వు. మీ గడ్డం మీద ఏదో ఉంది. తను కన్ను కొట్టాడా? మనం అలా చేయగలమని నాకు ఇప్పటి వరకు తెలీదు. మీరు చక్కగా కనిపిస్తున్నారు. మీ నుదుటి మీద ఉప్పుగా ఉండే నరం లోపలికి పోయింది. ధ్యానం చేస్తున్నారా? చూడు, ఇది నా తోట. అది వాటికి చెప్పనండి. చూడండి, ఇది ఆయన తోట. మనం ఎక్కడున్నాం? మనందరం ఒకేలా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ కుందేళ్లు తమ కడుపు నింపుకోవాలన్న సహజమైన కోరికని వదిలేస్తాయి. ఇంకోసారి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది. దాన్ని కూడా ఖచ్చితంగా వాడికి చెప్తాను. ఇక రండి బుజ్జులు. ఈయన పేరు బి. మిస్టర్ మెక్గ్రెగర్ కి ఆ కుందేళ్ళకి నైబర్. ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతుందంటారు? లోపలికి త్వరగా వెళ్ళండి. తాగడానికి ఏమైనా తెస్తాను. ఆ లోపలికి వెళ్ళడం ఆపాలి. దాదాపు పట్టుబడ్డారు. చిన్ని, ఇలా రా. కాస్త తుడుస్తానావు. ఆమె ఆర్టిస్ట్. తన పెయింటింగ్స్ ని వేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు వాటిని అర్థం చేసుకోకపోయినా, ఇష్టపడకపోయినా, ఎలా చూడాలో తెలియకపోయినా బాధపడకండి. అవి చాలా దారుణంగా ఉన్నాయి. ఆమెకది తెలుసు. కాబట్టి సరదా కోసం ఆమె లోకల్స్ యొక్క బొమ్మలు గీస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్. కానీ పీటర్ అతని కుటుంబం అనుభవించిన కష్టాల్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాయి. మాటిస్తున్నాను, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఆమె అలాగే ఉంది. తన తల్లి చనిపోయిన తర్వాత కూడా. వాన ఆగిపోయింది. డాడీ జాకెట్ పోగొట్టుకున్నందుకు సారీ. నీ డాడీ జాకెట్ పోగొట్టుకున్నందుకు సారీ. నేను అదేగా అన్నాను. యా, కానీ అందరికన్నా పెద్ద నుంచి వస్తే అర్థం ఉంటుంది. జాకెట్ పోతే పోనివ్వండి. అమ్మా నాన్న ఇదిగో ఇక్కడున్నారు. ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ. ఎందుకంటే నువ్వు కజిన్ కాబట్టి నీ దగ్గర అంతగా ఉండరు. పెళ్ళైన తర్వాతే కదా నువ్వు నాకు కజిన్ అయ్యో. నిన్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు, చెప్పాలనిపించి చెప్పాను. ఓకే, ఆ తోటలోకి మాత్రం వెళ్ళనని మాట ఇవ్వు. తిరిగి సంపాదించాను నాన్న. నువ్వు దొరికేశావు. నువ్వు వస్తావని తెలుసు. నిన్ను కాపాడేందుకు ఇప్పుడు ఆ అమ్మాయి లేదు.
రాత్రికి నాకు ఒక మసాలా కూర దొరికింది. కుందేలు కూర. ఏమైంది? అరే అయ్యో, ఒకవేళ అయితే అదే అనుకుంటాను. కన్ఫామ్గా అదే. అలాగైతే నేను ఇప్పుడు అందరికి వచ్చేసాను. ఇలా చూడండి, నేను సాధించాను. ఇక అతని బాధ ఉండదు. ఎవరు కాకలిగా ఉంటే వాళ్ళు తినండి. నువ్వు మళ్ళీ అతని తోటలోకి వెళ్ళావా? లేదు, నేను మన తోటలోకి వెళ్ళాను. కాపలాల సంగతేంటి? ఒక రకంగా అలాంటి పనులు ప్రాణాలు పోతాయి. అక్కడ అదే జరిగింది. మెక్గ్రెగర్ చనిపోయాడా? ఇప్పుడు అతను మెరుగైన చోట ఉన్నాడు. నిజంగా? యా, మెరుస్తున్న లైట్లు, ఐస్ క్రీమ్ ట్రక్. నిజానికి పీటర్ తను ఆ ముసలతిని గుండెని భయపెట్టాడని చెప్పుకోలేడు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక 78 ఏళ్ల జీవితపు దారుణమైన అలవాట్ల ఫలితం కాబట్టి. ఆల్ రైట్, ఇప్పుడు ఇది మన నేల కాబట్టి వెంటనే పిచ్చెక్కిపోవద్దు. దీన్ని పెంచి పోషించి భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం మన పని. అవకాశాలతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. సారీ, దాదాపు చాలా సీరియస్ గా చెప్పేశాను కదా. మొత్తం లేపేయండి. I was lying on the grass a Sunday morning of last week, indulging in my self-defeat. I know it's up for me, If you steal my sunshine, making sure I'm not in too deep, if you steal my sunshine, keep bursting on my feet. if you steal my sunshine, నా కోసం ఆగండి. నేను పరిగెత్తేలా రూపొందలేదు. Let's all bow down to Peter. Made the garden one big bird feeder. 'cause he gave us sunshine, Now our life is so much sweeter. thanks to Mr. అయ్యో సారీ. మీకు నచ్చినవన్నీ తినండి. టమోటాలు రుచి చూడండి. ఓ, ఎంత ఉన్నావు! చూడు పెద్దోడా, నువ్వు నన్ను తినాలని చూసావు కదా. ఏది నీ పళ్ళు చూపించు. నువ్వు ఎప్పుడు ఇలా చేస్తావే. అది నువ్వే, నాకు తెలుసు. ఎలా ఉన్నావు? నిన్ను కలుసుకోవడం సంతోషం. హే చిన్న కుందేలా, నీ భూమి నీకు తిరిగి వచ్చినట్టుంది. దేవుడిచ్చిన కొడుకుకి అందరూ జైజేలు పలుకుతున్నారు. అది పెద్ద విషయం కాదు. లేదు లేదు, అదొక పెద్ద విషయం. నువ్వు మెక్గ్రెగర్ ని జయించావు. నిజానికి జయించడం అంటే ఇదా అర్థం. నేను అతనితో నీ నిరంకుశత్వం చాలు అన్నాను. అతను నేను నిన్ను కూరలో వేసేస్తా అన్నాడు. నేను లేదు సార్, నేనే మిమ్మల్ని కూరలో వేసేస్తాను అన్నాను. దాని అర్థం అది కాదు, కానీ పార్టీకి థ్యాంక్స్. ఆ పంది సెలవురి తింటుందా? నువ్వు ఎవడవో లేదా ఎక్కడ వాడవో తెలియకపోవడం సిగ్గుచేటు తెలుసా? కాస్త కావాలా? నేనొకటి తీసుకుంటాను. థ్యాంక్స్ టామీ, నువ్వెంతో మంచివాడివి. హే, ఈ తోటతో పాటు ఇల్లు కూడా ఉచితం. ఇతనే థామస్ మెక్గ్రెగర్, లేదా అతను పనిచేసే స్టోర్లో అతన్ని ఇలా పిలుస్తారు, మిస్టర్ మెక్గ్రెగర్. మీరు అతను అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు చూస్తున్నారు. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనం అన్నిటినీ కంట్రోల్ చేయలేమని అనుకునే వాళ్ళు మిస్టర్ మెక్గ్రెగర్ ని ఏమాత్రం కలిసి ఉండరు. 72.043 డిగ్రీస్. అపోలో 13 లాంచ్ చేయబడిన కోణం నాకు తెలుసు. కార్లోస్, నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావు కదా, కానీ ఒక ఆస్ట్రోనాట్ కావాలనుకుంటున్నా చిన్నపిల్ల తెలుసుకుంటుంది. నువ్వు ఆమె కళలను చెదరగొట్టేశావు. నిజానికి ఇదొక పీడ కళ. దీన్ని లాగి నొక్కాలి. చాలా చిన్న విషయం ఇది. మీరు భయపడకూడదు. ఇలా కింద కూర్చొని క్లీన్ చేయాలి అంతే. మన టాయిలెట్లు, డ్రింకింగ్ ఫౌంటైన్ అంతా క్లీన్ గా ఉండాలి. మిస్టర్ మెక్గ్రెగర్, జనరల్ మేనేజర్ మీతో మాట్లాడాలంటున్నారు. అది సంగతి. నా ప్రమోషన్ అది వారు ఉండొచ్చన్నారు. నేను ఎలా ఉన్నాను? టాయిలెట్ నీటిని తాగబోతున్న వ్యక్తిలా ఉన్నారు. పర్ఫెక్ట్. నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది థామస్.
అవునా? మీ చిన్న తాతగారు చనిపోయారు. నాకిప్పుడే ఆ వార్త తెలిసింది. ఐఎమ్ వెరీ సారీ. అలా ఒకరు ఉన్నారని కూడా నాకు తెలియదు. నా ప్రమోషన్ సంగతి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ. అసోసియేట్ జనరల్ మేనేజర్. గత 10 ఏళ్ళుగా నేను ఆ పోస్ట్ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నా. నువ్వు షాక్ లో ఉన్నావు. నేను అర్థం చేసుకోగలను. బాగా బాధ లేదు, కలిగినప్పుడు. నాకేం బాధ లేదు. నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలను. లేదు, అది బ్యానర్ మ్యాన్ కి దక్కింది. బ్యానర్ మెన్నా? కానీ నిజంగా తను ఒక మూర్ఖుడు. అంతకన్నా ఎక్కువనే చెప్పాలి. ఒక మూర్ఖుడిగా పిలిపించుకోవాలనేది నైజల్ బ్యానర్ మ్యాన్ జీవితాశయం. కానీ అతను మేనేజింగ్ డైరెక్టర్ యొక్క మేనలుడు కూడా. అంటే మీరు అర్హత లేని తెలివి తక్కువ వాడిని బంధుప్రీతి నెపోటిజం ఆధారంగా ముఖ్యమైన పదవికి ప్రమోట్ చేస్తున్నారా? ఇది గ్రేట్ బ్రిటన్. అది మన రాజ్యాంగంలో రాయబడి ఉంది. నేను మన బెస్ట్ మ్యాన్ ని వదులుకుంటానని అనుకుంటున్నావా? కానీ అదైతే నన్ను వదులుకోకండి. ఇది అసలు పని గురించి ఆలోచించాల్సిన సమయం కాదు థామస్. కొంత సమయం తీసుకో. నీకు కావాల్సినంత సమయం తీసుకో. నాకు సమయం అవసరం లేదు. సారీ, నాకు అది వద్దు. ఐఎమ్ సారీ. నాకు ప్రమోషన్ కావాలి అంతే. నాకు ప్రమోషన్ పొందే అర్హత ఉంది. నాకు ప్రమోషన్ ఇవ్వండి జూన్. ఎవరికి చెప్పను ప్లీజ్. ప్లీజ్ నాకు ప్రమోషన్ ఇవ్వండి. ఐఎమ్ సారీ సార్. మరేం పర్వాలేదు. బహుశా నెక్స్ట్ టైం రావచ్చు. ఓకే. ఏంటి సంగతి మెగ్జీ? బ్యానర్ మ్యాన్ కంగ్రాచులేషన్స్. నేను అసలు దాన్ని కోరుకోలేదు. నిన్న రాత్రి నేను ఐబీజాలో ఉన్నా. కిరీటం పెద్ద భారం కదా. నేను ఒక బ్రేక్ తీసుకుంటున్నా. నా ఆఫీస్లో ఉంటాను. నిజానికి ఇది నీకొక అనుకోని వరం కావచ్చు. కొంచెం కొత్తగా ఆలోచించు. ఏదో ఒకటి నేర్చుకో. నీ గోళ్ళకు కాస్త మట్టంటుకునేలా ఏదో ఒక పని చెయ్యి. మీరు నా యజమాని, టీచర్, కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, మామూలు పరిచయస్తులా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ నేమ్ ట్యాగ్ ని తీసేస్తున్నాను థామస్. వద్దు. మీరు హారోడ్స్ కి స్వాగతం. టాయిలెట్ వాటర్ ని తాగడం ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. కొంతకాలం గ్రామంలో గడపమని సలహా ఇవ్వచ్చా? అది ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. 180. ఇప్పుడు ఒక పార్టీ. ఆకలిగా ఉందా? నేను ఒకటి తీసుకుంటా. లేదు, ఇది హిచ్ కేక్ తర్వాత బుగ్గలు. నాకెప్పుడు కొరియోగ్రాఫ్ చేసే అవకాశం వస్తుంది? నువ్వు అందరికన్నా పెద్ద అయినప్పుడు. అంతకాలం నేను ఎదురు చూడలేదు. వెళ్ళి అమ్మా నాన్నని తీసుకొద్దాం. దీన్ని ఎక్కడ పెట్టాలి పీటర్? ఎక్కడున్నా పర్వాలేదు. అంటే కాస్త పైకి లేదు, మరీ ఎక్కువగా ఉంది. కాస్త కిందకి, లెఫ్ట్ కి కాదు, రైట్ కి. మరీ ఎక్కువ, కాస్త కిందకి, రైట్ కి, పైకి, కిందకి, రైట్ రైట్, కిందకి కిందకి కిందకి, పైకి, మధ్యకి, లెఫ్ట్ కి, రైట్ కి, కిందకి, కాస్త రైట్ కి, కాస్త లెఫ్ట్ కి, ఇప్పుడు కిందకి, కొంచెం పైకి, లెఫ్ట్ రైట్. పర్ఫెక్ట్. ఆయన ఇక్కడ లేరు గాయస్. దీన్ని ఎంజాయ్ చేయడానికి మీరు ఇక్కడ ఉండుంటే బాగుండేది. మళ్ళీ ఎప్పుడు ఎవరిని దీన్ని మనకి దూరం చేయను మనం. థామస్ మెగ్రెగర్, ఇక్కడ సైన్ చేయండి ప్లీజ్. ఓ, విండర్ మీర్ నుంచా? చాలా విచిత్రంగా ఉంది. నాకు విండర్ మీర్లో ఎవరు తెలియదు. అది ఎవరికి చెందని ఆస్తి. అంటే అది మీకు వారసత్వంగా వచ్చిందనమాట. ఏదో ఒకటి వారసత్వంగా వచ్చింది. అవును, అతనికి ఏమాత్రం తెలియని ఆ చిన్న తాతగారి నుంచి. సాన్నిహిత సమస్యలు ఆ కుటుంబంలోనే ఉన్నట్టున్నాయి. విండర్ మీర్ అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. చాలా చక్కటి ప్రాంతం. పైగా అక్కడ ఇల్లు చాలా విలువైనవని విన్నాను. నా సొంత బొమ్మల దుకాణాన్ని కొనగలిగేంత విలువైనవా? బహుశా ఉండొచ్చు. దాన్ని చక్కటి బొమ్మలతో నింపేందుకు సరిపోవాలి. టెంపర్డ్ గ్లాస్ షెల్ఫ్స్ సీజనల్ గా విండోలను డెకరేట్ చేయడానికి సరిపోయేంత. దానికైతే నేను కాస్త రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది సార్. రేపు మీ ఉత్తరాలు వచ్చే సమయానికి తిరిగి రానా? విండర్ మీర్ కి రాను పోలో టికెట్ ప్లీజ్. ఇదిగో. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్
లొకేషన్ గురించి తెలుసా? మెక్గ్రేగర్ మేనరా? మీరు అక్కడ ఉంటున్నారా? కేవలం తాత్కాలికంగానే. దాన్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టే దానికి ముందు దాని విలువ అంచనా వేస్తాను అంతే. కానీ మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళమంటున్నారా? ఎస్. ఓకే, ఎక్కండి. థ్యాంక్ యూ. అక్కడ ఉండడాన్ని మీరు చాలా ఇష్టపడతారు. ప్లీజ్ డ్రైవ్ చేస్తూ నాతో మాట్లాడండి. నేను ఎగరగలను. పక్కటెముక విరిగినట్లుంది. మనకి పక్కటెముకలు ఎన్ని ఉంటాయి? 13. ఓరి నాయనం, అద్భుతం. ఓ అయ్యో, కానీ వద్దు. నేను ఎగరగలను. నాకు గ్రామీణ ప్రాంతాలతో సమస్య లేదు, కానీ అవంటే నాకు నచ్చదు. అవును, మన ప్రయాణంలో మీరు అది స్పష్టం చేశారు. అది తెలిసేలా రికార్డ్ చేయాలనుకుంటున్నా. అది తెలిసేలా ఒక రికార్డ్ ని నేను సృష్టిస్తాను. ఒక మనిషి. ఓరి నాయనో, అందరూ బయటికి రండి. రండి, త్వరగా రండి. మనుషులు వస్తున్నారు. మనిషి. అది నేనెవరిని, నువ్వెవరు? అలాంటిదే. నీకు తెలుసా, మనం అందరం కట్టుబడి ఉంటాం. అందులో ఎటువంటి మార్పు లేదు. మనుషులు వస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? అందరూ దాక్కోండి. నీ ముళ్ళు నాకు గుచ్చుకుంటున్నాయి. నేను దాక్కోవడానికి రూపొందలేదు. ఇంత దారుణంగా ఎవరు జీవిస్తారు? లైట్లు ఆర్పండి. ఓ వద్దు టామీ. టామీ దాక్కో. లేదు, నువ్వు అతన్ని చూడలేనంత మాత్రాన నిన్ను అతను చూడలేడని కాదు, అర్థమైందా? సరే దాక్కో. ఏం చేస్తున్నావు టామీ? నువ్వు కొవ్వొత్తుల స్టాండ్ లో నిలబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు టేబుల్ క్లాత్ లో ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరు? ఏమిటి టామీ? టామీ బయటికి పోండి. బయటికి పోండి. ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళాల్సిందే. బయటికి ఒక్కరు కాదు. ఇంకెప్పుడు నా ఇంట్లోకి రాకండి. అతని దగ్గర తాళం ఉంది. అతను ఒక మెక్గ్రేగర్ అయి ఉంటాడు. రేయ్, కలర్పు కలర్పు కలర్పు. రేయ్ పెద్దోడా, కలర్పు కలర్పు కలర్పు. సరే నడు. సూర్యుడు మళ్ళీ ఉదయించాడా? నేను నమ్మలేకపోతున్నాను. నిన్న నా కళ్ళు మూసుకున్నప్పుడు ఇక నేను ఇంతే అనుకున్నా, కానీ మనకి మరో రోజు వచ్చేసింది. ఇది పీడకల కాకపోతే బాగుండు. ఓ, అదొక పీడకల. ఆ సంగీతం ఏంటి? నాకు తెలీదు, కానీ అది చాలా నాటకీయంగా జీవితాన్ని మార్చేసేలా ఉంది. హలో బుజ్జికన్నలు, కొత్త పొరిగింటాయన్ని చెక్ చేస్తున్నారా? కంగారు పడకండి, అతను మన పాత ముసలాడి కంటే చెడ్డవాడు కాదులే. ఎవరికి తెలుసు, బహుశా అతను మామూలు వ్యక్తి కావచ్చు. చక్కగా ఉన్నాడు.
చాలా నార్మల్ గా ఉన్నాడు. అది నార్మల్ కాదు కదా, అది నార్మలే. ఏదేమైనా అది చాలా బాగుంది. పక్కింట్లోకి కొత్త వ్యక్తి వచ్చాడు. అది అస్సలు చెడు కాదు, మాటిస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా అతనికి చెప్తాను. ఈ చుట్టుపక్కల భూమిని మనం కూడా పంచుకుంటామని. అతనికి ఒక అవకాశం ఇస్తాను. అది ముగిసిపోలేదు. మనం ఎప్పటికైనా దాని వెనక లేదా దాని గుండా లేదా దాన్ని ఉపయోగించి లేదా ఆ వెనక లోపలికి వెళ్ళొచ్చు. నాకు ఇప్పుడు వెళ్ళే దారేంటో కూడా తెలియడం లేదు. మళ్ళీ ఆ గేట్స్ పైకి లేచాయి కదా. మొత్తానికి నువ్వు ఆ దైవం ఇచ్చిన కొడుకువి కావన్నమాట. ఇక చాలు పంది, ఇక చాలు. అదొక సరదా రాత్రి అనుకో. దాదాపు అంతలా తిని చాలా కాలం అయింది. ఇప్పటి నుంచి డైట్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి చూడు. ఎప్పటి నుంచి? హలో, సారీ, మిమ్మల్ని ఉలిక్కి పడేలా చేయాలనుకోలేదు. నేను బి ఇక్కడే ఉంటాను. హలో, నేను థామస్. నేను అక్కడ చాలా దూరంగా లండన్లో ఉంటాను. ఈ వైపు. యా, నేను ఇక్కడికి తాత్కాలికంగా వచ్చాను. నేను ఈ చోటుని బాగు చేస్తున్నాను. ఆ డబ్బుని నేను నా సొంత బొమ్మల దుకాణాన్ని తెరవడానికి ఉపయోగిస్తాను. బహుశా హెరాల్డ్స్ పక్కనే. వాళ్ళు పతనం అయ్యేలా చేస్తాను. చాలా వివరాలు చెప్పారే. బయటికి చెప్పుకోవడానికి భయపడకపోవడం మీకు చాలా మంచిది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నేను పెదాన్ని చదవగలను. ఈ వాతావరణం నాకు కాస్త అలవాట్లేదు. నా ఉద్దేశంలో ఇక్కడ వాతావరణం గొప్పగా ఉంటుంది. నా ఉద్దేశంలో ఈ చుట్టుపక్కల కనిపించే ఏనుగులు చాలా గ్యాస్ ని వదులుతుంటాయి. నన్ను అడిగితే ప్రపంచంలోకెల్లా సుందరమైన ప్రదేశం ఇదే. వెల్, ఇప్పుడు ఇది ఇంకా అందంగా మారిపోయింది. మీరు అసలు ఆ మాట అనలేదు. శుభ్రంగా, బలంగా, పనికొచ్చే విధంగా. ఆ గేట్. అవును. మీరింకా నేను అందంగా ఉన్నానని అంటున్నారు అనుకున్నాను. లేదు 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 లేదు, నేను అసలు అలా అనను. నేను ఎప్పటికీ అనను. నేను అలానే అంటాను. లేదు, అంటే నేనే తప్పుగా గాలం కాదు. వేయలేదు. మీరు నిజంగా అందంగా ఉన్నారు. గేట్ కంటే వేరేలా ఉన్నారు. నేను పెదాలు చదవలేను, కానీ తన గురించి నాకు తెలుసు. ఆమె తనతో ఆ గేట్స్ తీసేసి మనల్ని తోటలోకి వచ్చేలా చేయమని చెప్తాను. మంచిది, ఇక్కడ ఎంజాయ్ చేయండి. కానీ ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఆ చెత్త ముసలోళ్ళ మాత్రం ఉండకండి. అతను ఒక చెత్త మనిషి. అతను మా అంకుల్. నేను ఇంకా చెప్పలేదు. నిజంగా అతను ఒక చాలా సారీ, నాకు వినిపించలేదు. లేదు, అతని గురించి వేరేలా చెప్పలేం. అతను ఒక చెత్త వ్యక్తి. ఏమనుకోను, నాకు ఆయన అసలు తెలియదు. మీరు అతని కంటే మంచివాళ్ళనే ఉన్నారు. అవునా? ఈ గేట్లు చాలా బలంగా ఉన్నాయని మాత్రం చెప్పగలను. ఏదైనా ఏలియన్ దురాక్రమణని ఆశిస్తున్నారా? నేను అడవి జంతువులను వాటి స్థానంలో ఉంచాలి అనుకుంటున్నానంతే. నిజానికి అవి అన్ని చోట్లకి చెందినవి. ఈ చోటు ముందు వాటిదే, మనం తర్వాత వచ్చాం. ఆ గేట్లను తెరిచి ఉంచు, కుందేలను లోపలికి రానివని చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? ఓ గేట్లను తెరిచి ఉంచు, కుందేలను లోపలికి రానివ్వు. ఓ, నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. ఆ కుందేలన్నీ చాలా మంచివి, చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా నీలం కోట వేసుకున్న ఆ కుందేలు నా ఫేవరెట్. ఓ, మీకు ఒక బహుమతి. ఆగండి, ఆ బహుమతి అతని కోసం ఎందుకు తీసుకొచ్చింది? మీరెంత మంచి వాళ్ళు. అది పక్షుల్ని గమనించేందుకు. థ్యాంక్ యూ. అక్కడ ఒకటి ఉంది, దానికి రెక్కలున్నాయి. అవును, పక్షిలో మీకు కనిపించే అతి నిర్దిష్టమైన లక్షణం అది. మీరు ఒక పక్షిని గుర్తించారు, ఇంకోటి గుర్తించేలా చూసుకోండి. గుర్తించాలా? అంటే ఆకాశంలోని గందరగోళాన్ని నిర్వహించడానికి, రికార్డ్ చేయడానికి ఒక పద్ధతి ఉందా? అవును. వెల్, మిమ్మల్ని కలవడం సంతోషం. యా, నాకు కూడా. ఈ గేట్ ని తెరిచే ఉంచుదాం, సరేనా? దానివల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయి. సరే, తప్పకుండా. ఆమె సాధించింది. మనం లోపలికి వెళ్ళొచ్చు. రండి. ఇక్కడ మరీ అంత చెత్తగా ఏం లేదనుకుంటా. నేను పట్టించుకోను. నేను లోపలికి వెళ్తున్నా. నీ వెనకే వస్తున్నా. లేదు, ఆ ఛాన్సే లేదు. నాన్నకేమైందో గుర్తుందా? చెప్పు. కానీ నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తూనే ఉన్నావు. అది నా వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు సంపాదించుకో. రా బెంజ్మెన్. అతనే ఎందుకు వెళ్ళాలి? నేనెందుకు లోపలికి వెళ్ళాలి? ఎందుకంటే అది అతని వ్యక్తిత్వం. నేను చెప్పినవన్నీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే అతను చేసి తీరాలి. లేదు, నేను చేయను. నువ్వు నా బాస్వి కావు. బెంజమిన్, వస్తున్నా. అతని ఒంటరిగా లోపలికి వెళ్ళనివ్వలేను. అతను తెలివి తక్కువగా పనిచేస్తాడు. వాళ్ళకేం కాదని ఆశిస్తున్నాను. వాళ్ళు బానే ఉంటారు. అలా కాకపోతే నేను మన కుటుంబానికి కొత్త నాయకురాలను అవుతాను. పీటర్, ప్లీజ్, నీకేం కానివ్వకు. నేను ఇంకా చాలా లావుగా ఆ ఉన్నాను. డ్రెస్సింగ్ ని ఒక పక్కన పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ దానంతటిని ఒకేసారి తాగడం ఆరోగ్యం ఎందుకు అవుతుందో నీకు అర్థం కాదు. రా.
నీకేం చెప్పాను? అంతా చాలా సులువుగా అయిపోయింది. దొరికారు. పరిగెత్తు! మిమ్మల్ని వదలు. ఇతను ఇంతకు ముందు వాడికంటే చాలా వేగంగా ఉన్నాడు. మనకేదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అదేంటి? అంతా తలకిందులుగా ఉంది. ఎక్కడ దాక్కున్నారు? మనం అసలు ఈ తోటలోకి రాకుండా ఉండాలి. ధైర్యం లేకపోతే కీర్తి ఉండదు. నువ్వు ఎప్పుడైనా దేనికైనా భయపడ్డావా? ఒంటరిగా చావడం గురించి. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మీలాంటి ఎలుకల్ని సిటీలో ఏం చేస్తామో తెలుసా? వాటిని కనిపెడతాం, తరువాత నిర్మూలించేస్తాం. బెంచ్మెన్, నాకేమీ కనిపించడం లేదు. నాకేం వినిపించడం లేదు. ఏంటి? చచ్చినట్టు నటించు. మెగ్రిగర్ని వెర్రివెదవలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు కార్నివాల్ గేమ్స్ ఆడిస్తే జరిగేది ఇదే. అందరూ ఇది చూస్తున్నారా? నాతో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. అడవి జంతువులతో ఎందుకు మాట్లాడుతున్నాను? చూస్తుంటే నాకు పిచ్చెక్కుతున్నట్టుంది. అయినా వచ్చి నాతో తిరిగి మాట్లాడతాయా ఏంటి? రండి రండి. జంప్! సరే ఫ్లాప్సీ, నువ్వేం చేస్తావంటే కిటికీ దగ్గరికి వెళ్ళు. దీన్ని అతని తల మీద పెట్టు. మోప్సీ, నువ్వు బ్యాగ్ తీసుకో, కిటికీ దగ్గరికి వెళ్ళు, అతని తల మీద పెట్టు. అర్థమైంది. కొట్టంటే ఆ బ్యాగ్ తీసుకో, అతని దృష్టి మళ్ళించు. అర్థమైంది. నువ్వు బాగానే ఉన్నావా పెద్దోడా? కొద్దిలో తప్పింది కదా. నేను చచ్చుండేవాడిని. కేవలం నేను ఒక్కనే కాదు, అతను మన ఆడపిల్లని పట్టుకుని ఉంటే. ఇదేమి జోక్ కాదు పీటర్. నాకు తెలుసు. ఐఎమ్ సారీ.
కానీ నువ్వు బానే ఉన్నావు కదా. ఇదిగో నీ జాకెట్ తీసుకొచ్చాను. అది నా అంత గొప్పదైంది కాదనుకో. చూడ్డానికి నువ్వు నాన్నలా లేవుగా. పైగా అది బ్రౌన్. అదొక పొరపాటు. ఎందుకంటే నువ్వు బ్రౌన్ గా ఉంటావు. బ్రౌన్ మీద బ్రౌన్ అలా ఎవరు వేసుకుంటారు చెప్పు? యా, నిజానికి అది కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది. చాలా సార్లు నువ్వు నేకెడ్ గా ఉంటావని అనుకుంటాం. నేను నీ బటన్స్ కోసం చూస్తుంటా, కానీ ఒకసారి అవి నీ నిప్పుల్స్ అయ్యాయి. ఏదైతేనే నీకు తిరిగి దక్కింది. నువ్వు బానే ఉన్నావు. ఇదంతా అతని వల్లే. చూడు ఎలా ఉన్నాడో, నీళ్ళొడుతున్న బక్కోడు. ఇప్పుడిక వెనక్కి తిరిగి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపో. ఇది బాగుంది. ఏంటి ఏరియా కొత్తగా ఉంది. పక్క సందులో తిరుగుతాడు అనుకుంటాను. ఏంటి రూట్ మారిపోయాడా? ఎక్కువ దూరం వెళ్తున్నాడు. ఇలా వెళ్తే పర్యావరణం దెబ్బతింటుంది. మనకి భూమి సంక్రమించలేదు. దాన్ని మన పిల్లల దగ్గర నుంచి తీసుకున్నాం. ఇలాగని నేను ఒక ప్లాస్టిక్ కప్ మీద చదివాను. నువ్వు ఒక యూ టర్న్ తీసుకోవాలంటే నిజానికి ఇదే సేఫ్ ప్లేస్. నా ఉద్దేశంలో అది ఎక్కడ? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మనల్ని టౌన్ కి తీసుకుపోతున్నాడు. అంటే ఇది ల్యాండ్. బిగ్ బ్యాంగ్. అది చాలా పెద్దది. నీకిది ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్లాప్సీ. నీ ఏజ్ లో నాకు ప్రయాణించే అవకాశమే దొరకలేదు. 3 వీధుల క్రితం వరకు నా వయసులోనే ఉన్నా. అది వేగంగా గడిచిపోతుంది. ఇది హెరోడ్స్ అయి ఉండాలి. వావ్, గొప్పగా ఉంది. నీకు నేనేం చేయగలను? నాకు వర్మిన్ ప్రాబ్లం ఉంది. కుందేళ్ళు అనుకుంటా. అది నీకెలా తెలుసు? మీరు కొత్త మెకానిక్ మీ పొరుగింటి వాళ్ళు. మీకు ఇదేలా తెలుసు? తనే చెప్పింది. అవునా? ఏం చెప్పింది? తొందరలో ఆ ఇల్లు అమ్మేయాలనుకుంటున్నారని, ఆ డబ్బుని మీ సొంత టాయ్ స్టోర్ బహుశా హారర్స్ దగ్గరలో తెరవడానికి ఉపయోగించి వాళ్ళ పత్రాన్ని వాళ్ళే స్వయంగా చూసుకునేలా చేస్తారని చెప్పింది. అది అద్భుతమైన ఖచ్చితత్వంతో ఉంది, కాకపోతే కాస్త నిరాశగా ఉంది. ఇంతకీ వీళ్ళెవరనుకుంటున్నావు? వాళ్ళు ఏ ఫ్రెండ్స్ వేసుకున్నారు అంటే దాని అర్థం ఒక్కటే. వాళ్ళు ముళ్ళ పందులు. మీరు ఆ కుందేళ్లను పేల్చడం ఆమెకు తెలియకుండా చూసుకోండి. అవంటే ఆమెకు చాలా ఇష్టం. వాళ్ళ పెదాలు చదువు మోప్సీ. నేను కనుక చదువుకున్నవాడినైతే అవి మనుషులు పరస్పరం మాట్లాడుకునేలా వాటికి ఆంథ్రోమార్ఫైజ్ మానవ రూపిస్తుందని చెప్తాను. కానీ అతను చదువుకున్నవాడు కాదు. అందుకే ఆమె కుందేళ్ళ గురించి ఆలోచిస్తుంది అనుకుంటున్నాను. అందుకే ఆమెకి చాలా మంది మనుషుల వెనక భాగం అంటే ఇష్టం అనుకుంటా. మరి మీరేం సూచిస్తారు? ఎలక్ట్రికల్ ఫెన్స్ వాటిని దూరంగా ఉంచుతుంది. పేల్చడానికి నీకు పేలుడు పదార్థాలు అవసరం. పేలుడు పదార్థాలు లాంటివి నాకు వాటిని అవి ఇక్కడే ఉన్నాయి. నాకు తెలుసు ఎక్కడున్నారు. మీరు ఎక్కడున్నారు? నాకు తెలుసు ఇక్కడే ఉన్నారని. బయటికి రండి. నేను వాటిని పేల్చాలి. వాటిని పేల్చాలి. సరే నాతో రండి. ఏం పర్లేదు, ఇంకో 11 పక్కటెంపుకలున్నాయి. నిజానికి నీకు ఒక్కో పక్క 13 ఉంటాయి. ఏంటి? అంటే టెక్నికల్ గా 26. ఎందుకంటే అవి ఒకప్పుడు నీకు 19కి పడిపోయాయి. మళ్ళీ మీరు బటన్ నొక్కితే ఆ సిగ్నల్ గాలి గుండా ఇక్కడికి ప్రయాణిస్తుంది. ఇది స్పార్క్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ దగ్గర ఉన్నవన్నీ పేలిపోతాయి. ఇలా చూడండి, నాకు బేసిక్ విషయాల గురించి ప్రాథమిక సూత్రాలు అర్థమవుతాయి. ఇది కాస్త ఇబ్బందిగా ఉంది కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సేఫ్ గా వెళ్ళండి. వేగంతో సమానంగా పరిగెత్తండి. మన సహజమైన కుందేలు వేగంతో దాని మీద పట్టు నిలుపుకోవచ్చు. ఒకటి చెప్పనా, అది అసలు పనిచేసి ఉండేది కాదు. చూసుకో, కనిపించట్లేదా? వాణ్ణి వదిలే బేబీ. అతను ఒక పల్లెటూరు బయట. చెత్తగాడు. ఏంటి పల్లెటూరు బయట? నేనేమి పల్లెటూరు బయటని కాదు. నేను లండన్ నుండి వచ్చాను. నేను అక్కడే ఉంటాను. బీ. హలో. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓ, ఏం లేదు, కావాల్సిన హార్డ్వేర్ వస్తువులు కొనుక్కుంటున్నాను. ఓ, అలాగా. మిమ్మల్ని కలవడం సంతోషం. నేను వాటి కోసం ఇటు వచ్చాను. ఓ లేదు, అతను ఆమె సైకిల్ ని దొంగిలిస్తున్నాడు. ఏం పర్వాలేదు. జాగ్రత్త. ఓ నో, ఆమెని దొంగిలిస్తున్నాడు. చాలా థాంక్స్. ఓ, ఆమె ఇష్టంగా వెళ్తుంది. అతని కంపెనీని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కమాన్ కమాన్. కమాన్. వాళ్ళు చాలా చాలా నవ్వుకుంటున్నారు. ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ. ఆమె మరిన్ని పళ్ళు చూపిస్తుంది. అంటే ఆమె అతన్ని ఇష్టపడుతుందన్నమాట. కాదు, ఆమె అతన్ని ఇష్టపడలేదు. కాస్త మర్యాదగా ఉందంతే. ఆమె మనల్ని చూసి ఎప్పుడూ నవ్వుతుంది. లేదు, అలా కాదు.
ప్లీజ్. ఇవి మీ పెయింటింగ్సా? అవును, వాటి మీద ఇంకా పని లేదు లేదు, చేయాల్సి ఉంది. ఇవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నిజంగా ఎంతో అద్భుతమైన కొండలు. అది హ్యాట్ పెట్టుకున్న ముసలావిడ. అవును, అదిగో అదిగో అక్కడ ఆమె హ్యాట్ ఉంది. అది ఆమె కళ్ళు. అవును, ఇకపోతే అది తన చిన్. అది పాదం. ఓ, నాకు బ్లాక్ బెర్రీస్ అంటే చెప్పలేనంత ఎలర్జీ. ఐఎమ్ సారీ, నా గొంతు మూసుకుపోతుంది. ఏంటి బ్లాక్ బెర్రీలు అంటే ఎలర్జీనా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రతివాడు ఏదో ఒకటి ఎలర్జీ అంటూ ఉంటాడు. అసలు ఇది నిజమేనా లేక అమ్మాయిల దగ్గర ఇలా నటిస్తారా? ఎప్పుడు ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. కొంతమందికి నిజంగానే ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అవునవును, అలాంటి మంచి వాళ్ళకి అలాంటి మెడికల్ కండిషన్స్ ఉండడం సహజమే కదా. కానీ ఇతనికి నిజంగానే ఉందా లేదా? ఓ, వీటి సంగతి ఏంటి? ఇవేదో నేను సరదాగా చేస్తున్నవి. నా నిజమైన పని మీద మనసు పెట్టలేకపోయినప్పుడు చేస్తుంటా. నిజంగా అవి చాలా బాగున్నాయి. మీరు అలా చెప్పనక్కర్లేదు. నేను వాటిని ఇష్టపడితే బాగానే ఉండు, కానీ నాకు కుందేలంటే అసహ్యం. కాకపోతే నా ఉద్దేశం, ఎలాగో మీరు అవి మొక్కల్ని నష్టపరిచే భూమిలా కనపడకుండా చేయగలిగారు. బార్నిన్ 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 అంటే ఏంటి? ఒక రోడెంట్ లాంటిది. రోడెంట్ 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 అంటే ఏంటి? ఒక ఎలుక లేదా చుంచు. మీరు కుందేళ్ళని వర్మిల్ అనుకుంటున్నారు. జోక్ చేస్తున్నారు కదా? ఎస్, నేను జోక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అందరినీ సరదాగా నవ్విస్తూ ఉంటాను. కుందేళ్ళు నిజానికి చక్కటి జీవులు, ఉదారమైనవి, నిజాయితీ గల స్వచ్ఛమైనవి. అవి మాట్లాడుకునే విధానం చూడాలి. క్షమాపణ కోరేటప్పుడు విచిత్రమైన పని చేస్తాయి. కుందేళ్లు క్షమాపణలు చెప్పుకుంటాయా? అవి తలల్ని ఆనించుకుంటాయి. ఇదిగో ఇలా. వద్దు, క్షమాపణలు చెప్పదు. తనకి ఎందుకు క్షమాపణలు చెప్తోంది? ఆమె అతనికి ఎందుకు క్షమాపణలు చెప్తోంది? వావ్, దానికి చాలా సమయం పడుతుంది. ఆమె అతనికి చాలా ఎక్కువ క్షమార్పణ చేస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది అంత సులువు కాదు. పీటర్కి మిగిలినవి జీర్ణించుకోవడం లేదా అర్థం చేసుకోవడం. ఏదేమైనా మీరే చూస్తారు, వాటి మీద ప్రేమ పెరుగుతుంది. కానీ ప్రేమ ఒక శక్తివంతమైన విషయం. అది ఏ ఇద్దరి మధ్యలోకైనా దూరిపోగలదు. ఒకవేళ ఒకరు అద్భుతమైన వాళ్ళు, మరొకరు మెగ్రెగర్ అయినా కూడా. Girl, I say, if only life would lead our way, well, you and me, we'd run away to be wherever our adventure waits. I heard your heart say love, love, love. I heard your heart say love, love, love. I heard your heart say love, love, love. I heard your heart say love. నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నన్ను ఒక గ్రూప్ హోమ్ లో ఉంచారు. పీల్. అది మీకు చాలా బాధాకరంగా ఉండాలి. దాన్ని బానే ఎదుర్కొన్నారా పీల్? నా మీద అసలు ప్రభావం చూపించలేదు. పీల్. అవును, నాకు అది కనిపిస్తోంది. బహుశా నాలో కొన్ని లక్షణాలు ఉండొచ్చు. యా, కుందేల నాశనానికి కట్టుబడ్డాం. అదొక పదమా? కాదు. బహుశా మనందరికీ మన లక్షణాలు ఉంటాయనుకుంటాను. పీల్. మరి నీదేంటి? ఎందుకంటే మనుషులు వారు చెప్పే విధంగా నడుచుకోరు కాబట్టి. అది ఎక్కువగా నా గురించి. నేను ఒక పెయింటర్నని చెప్పుకుంటూ ఉంటాను, కానీ ఇప్పటికీ ఏది పూర్తి చేయలేదు. ఆమె మనల్ని పెయింట్ చేసింది, కానీ మనం అసలైన వాళ్ళం. మనం అసలైన వాళ్ళం కదా? యా, అసలైన వాళ్ళమే. ఆ స్టోర్లో ఎక్కువగా ఏం మిస్ అవుతున్నారు? ప్రతిదీ వాటి సరైన చోట్ల ఉండటం అని అనకండి. నాకు అర్థమైంది, నీకు కంట్రోల్ సమస్యలున్నాయి. సహాయపడ్డం మిస్ అవుతున్నా. ఒక తండ్రి లేదా తాత తమ ప్రేమించే ఒక పిల్లాడికి ఒక గిఫ్ట్ కొనేందుకు షాప్లోకి వస్తారు. నేను వాళ్ళని కొన్ని సింపుల్ ప్రశ్నలు అడుగుతాను. అప్పుడు వాళ్ళకి ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. జనం తమకి కావాల్సింది పొందేందుకు హెల్ప్ చేయడం అంటే నాకు ఇష్టం. యూనో, ముఖ్యంగా ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియనప్పుడు అవి చాలా గొప్పవి. అలాగే చక్కగా అమర్చిన డిస్ప్లేస్లో. ఐఎమ్ సారీ, నేను అలా లేను. టెరాడిడిల్ అనేది అసలు పదమే కాదు. అవును, అది ఫిబ్ అనే పదం, అర్థం లేని ఆడంబరం. అది ఖచ్చితంగా ఒక కొత్తగా పుట్టించిన పదానికి ఇచ్చే వివరణ అని నాకు అర్థమవుతుంది. మిస్టర్ మెగ్రెగర్, నేను టెరాడైడ్లింగ్ చేస్తున్నానని ఆరోపిస్తున్నారా? I heard your heart say love, love, love. I heard your heart say love, love, love. నేను ఇది తడవడం ఇది మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా వచ్చేసింది. అవును, నా జుట్టు లోపలికి రా, లోపలికి.
క్లోజ్ చేసా. ఒక చైర్ లాక్కో. మేము ఫర్ వేసుకున్నాం. థ్యాంక్ యూ. తడిసిపోయావు. కూర్చో. నేను కాస్త తుడుస్తాను. ఆగు. ఈ వర్షం వల్ల మొత్తం తడిచిపోయాం. నేను ఇక్కడ ఎప్పటికీ ఇలాగే ఉండిపోగలను. హలో, మనం కలిసి చాలా కాలం అయింది కదా. ఇదిగో నా కొత్త ఫ్రెండ్ థామస్. నీకు ఎత్తుకోవాలనుందా? మిగిలిన వాటన్నిటితో చూడు, నా ఇద్దరు కుర్రాళ్ళు చాలా చక్కగా కలుస్తున్నారు. నాకు దీనికంటే ఆనందం ఉండదు. ఇది పెయింట్ చేస్తే ఏమనుకోగా? నాకు ఇంతకంటే ఆనందం అస్సలు ఉండదు. ఇక నిన్ను ఎవరు కాపాడుతారు కుందేలు? థామస్, నీ కళ్ళు ఎమరాల్డ్ పచ్చ లేక సముద్ర నురుగ పచ్చ? సముద్ర నురుగ పచ్చ, కొద్దిగా యుద్ధం ఒక బుడిద రంగు. అదే అనుకున్నాను. అదే మనల్ని ఫ్రెంచ్ నుంచి వేరు చేస్తుంది. కివి గ్రీన్. నువ్వే ప్రొఫెషనల్వి. లేదు లేదు లేదు, ఇది ఒక హ్యాట్ పెట్టుకున్న ముసలామా, చూసావా? నేను సరిగ్గా ఈ క్షణంలో ఆమె తిరిగి ఎంటర్ అవుతుంది అనుకున్నాను. మర్యాదగా ఆపు, లేదంటే ఫలితం అంత బాగోదు. నాకు అది దొరికింది అనుకుంటున్నా. సరేనా? నా పెయింటింగ్. నాశనం చేసేసావు. అడవి జీవాలు ఎంత అదుపు లేనివో నీకు కూడా తెలుసు కదా. అదేంటంటే బ్యాడ్ రాబిట్. బ్యాడ్ రాబిట్. బ్యాడ్ రాబిట్. నోటీ. బ్యాడ్ రాబిట్. బయటికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఐఎమ్ సో సారీ. ఒక్కసారిగా పిచ్చిగా ప్రవర్తించింది. నువ్వు బానే ఉన్నావా? వాడు వెళ్ళిపోవాలి. వార్ని, సూర్యుడు మళ్ళీ పైకొచ్చాడు. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుందని తెలిస్తే ఖచ్చితంగా ఆ గుడ్లన్నీ పొదిగేదాన్ని. ఇప్పుడు ఇవి పొదిగే వరకు ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి. ఇక్కడే ఉంటూ పని చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ. కాబట్టి పీటర్ తన సైన్యాన్ని పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధం చేశాడు. మీరంత నెమ్మదిగా ఎందుకు నడుస్తున్నారు? ఎవరి మీదైనా దొంగదాడి ఇలాగే చేస్తారు. They don't need their name known forever. They just wanna be rid of young Mr. McGregor. They're feeling the pressure, tired of running around feeling frightened. Despite the fact that B somehow thinks that she likes him, but they know the code. It's not about the salary, it's all about the celery and maybe some radishes, maybe some cabbages. Gotta let the animals know. That means when they get ready, gotta go, go, go. నువ్వు ఇది చేయగలవు ఫ్లాప్స్. గట్టిగా ఊపిరి పీల్చుకొని దాన్ని వెనక్కి లాగు. ఏ ముఖానికైతే తగలాలనుకుంటున్నావో ఆ ముఖాన్ని ఊహించు. ఎవరికో తగిలింది. సారీ. చాలా ఆపు.
వాడు వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిపోవాలి. వాడి ముఖం ఎంతో గొప్పగా ఉంది. అతను ఇలా వాడిని వాడే కొట్టుకున్నాడు. నేను ఊరికే సరదాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా వర్కౌట్ అవుతుందని నేను అసలు ఊహించలేదు. సరే కానీ ఆ వీల్ బ్యారోని ఆ చోటుకి ఎలా మీరు తీసుకువెళ్ళారు చెప్పండి. అదంతా ఎంతో చక్కటి వరుసలో జరిగింది. ఇప్పుడు వినండి, అతన్ని సరిగ్గా మనకు కావలసిన చోటుకి తెచ్చాం. ఇప్పుడు తర్వాత ఫేజ్. అది సాధ్యం కాకపోవచ్చు. అదొక సీరియస్ ఎలక్ట్రిక్ ఫెన్స్. దానికి పీనట్ బటర్ ఎందుకు రాస్తున్నాడు? అయితే మనం వాటి దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంటామని. దాన్ని తాకితే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వద్దు మిస్టర్ స్టిక్కీ వింకిల్, ఆగండి. నాకు 4.5 ఏళ్ళు వచ్చేసాయి. చచ్చేలోపు నాకు కాస్త ఉత్సాహం కావాలి. ఇది చూడకండి. గైస్, నాకు ఐడియా వచ్చింది. డాడ్ మనకి ఏం చెప్పేవారో గుర్తుందా? మెక్గ్రెగర్ తోటలోకి ఎప్పుడు వెళ్ళకండి. యా, కానీ ఇంకా ఏం చెప్పేవారు? ఒక ఆడ ముళ్ళపందికి షాక్ కొట్టించకండి. బహుశా డాడ్ మనకి చెప్పిన వేరే వాటి గురించి మళ్ళీ ఆలోచించాలనుకుంటా. ఎలా అంటే ఒక పందికి లిప్స్టిక్ పూయనే లేరు. నో, ఇది లిప్ బామ్. ఇది చెరీ ఫ్లేవర్. లిప్స్టిక్ లా కనిపించచ్చు, కానీ ఇది లిప్ బామ్. అవునవునవును, ఓకే. ఆయన ఇలా కూడా చెప్పుండేవారు, మీరు ఒక నక్కని మోసం చేయలేరు, కాబట్టి దాని తెలివితేటల్ని దానికి వ్యతిరేకంగా ఉపయోగించాలి. కమాన్ మిస్టర్ స్టిక్కీ వింకిల్, ఇక చాలు, రండి. రెండు రెక్కల ఎగిరే పక్షి. అదిగో అవి వచ్చేసాయి. ఇక జాప్, ఇక జాప్. ఇక జాప్. I've been up, I've been down, I've always got my head in the clouds, hoping that I can find one of them that's silver line. అసలు ఏం జరుగుతుంది? It can rain all at once on my parade, because when life gives me lemons, I make lemonade. Lemons, I make lemonade. I wake up every morning feeling sad, and I sleep right out. వావ్, మరో మెక్గ్రెగర్ పడిపోయాడు. మనం మళ్ళీ సాధించినట్టే కనిపిస్తుంది పీటర్. నన్ను చెక్ చేయనియండి. ఇక వీడి పని అయిపోయింది. ఇప్పుడు గనక నా అంచనా కరెక్ట్ అయితే ఆ లైట్ వెలిగే ఐస్ క్రీమ్ బండి వచ్చి వీడిని తీసుకెళ్ళిపోతుంది. సారీ. పేలుడు పదార్థాలు. దాక్కోండి, త్వరగా. నా వెనక రండి. దీన్ని పుష్ చేస్తే ఆ సిగ్నల్ గాలి గుండా వెళ్ళి దాని వైపు వెళ్తుంది.
అన్ని పేలిపోతాయి. గుడ్ బై కుందేలు. కుందేలు, హలో కుందేలు, కుందేలు. యా, ఈ టైంలో తోటలో ఏం చేస్తున్నావు? నేను అడవి పూలను ఏరుతున్నాను. ఇది నీకోసం. అతను తిరిగి బతికాడు. అది కూడా తల మీద ఒక లైట్ తో పరిణామం చెందుతున్నాడు. అసలు తోటలో ఏం చేస్తున్నావు? చెయ్యడమా? ఆ చెట్టు దగ్గర. చెయ్యడం అంటే చాలా అర్థాలు ఉన్నాయి కదా. అంటే నా ఉద్దేశం నేను ఏమనుకో, అది భరించేంత బ్రైట్ గా ఉంది. అవునా? అయితే నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్న నుంచి నీ దృష్టి మళ్ళించిందా? కిందికి పెడితే ఓకేనా? బ్రైట్ గా ఉంది. ఇక మనం ఇప్పుడు ఎండ్ గేమ్ లోకి వచ్చేసాం. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఏంటి? మన తోటను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాం. ఇదంతా నిజంగా దాని గురించేనా? అవును. ఇక దేని గురించి అనుకుంటున్నావు? ఒకవేళ నాకు ఇంకేదైనా మోటివ్ ఉందని అనుకుంటున్నావా? మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకున్న ఎమోషనల్ సపోర్ట్ తను ఒక్కతేనని అనుకుంటున్నావా? అందుకే నేను తనతో అంత క్లోజ్ గా ఉన్నానని అనుకుంటున్నావా? నేను మన గార్డెన్ కోసమే చేస్తున్నాను. నా గొంతు ఇలా మాట్లాడుతున్నాను. నా గొంతు ఇలా ఉంటది. నా గొంతు మామూలుగానే ఉంటుంది. నేను ఇలాగే మాట్లాడతాను. ఆమెను ఒక తల్లిలా ప్రేమించాను. అవును, అది చాలా నమ్మేలా ఉంది. అది కేవలం తోట గురించే. అవును, నా గొంతు ఇరుక్కుపోయింది. కాటన్ టైల్ నువ్వు కాస్త. థ్యాంక్ యూ. పూర్తి చేద్దాం పదండి. నాకు ఇందులో భాగం పంచుకోవాలని ఉందనుకోను. ఖచ్చితంగా ఉంది. నేను చెప్పినట్టు చెయ్యంతే ఇది పని చేస్తుంది. ఎప్పటిలాగేనా అని దాదాపు ఒక నదిలో పడబోయిన కుందేలంటుంది. నన్ను నమ్ము, నేను చేయగలను. మొదలు పెడదాం. వెళ్ళు. హలో, రెడీ? గురి చూడు. ఆగు ఆగు. తర్వాత ఎక్కడికైనా లంచ్కి వెళ్దామా? ఎస్, లంచ్ చాలా నేను బాగుంటుంది. ఒక సలాడ్ చేయాలనుకుంటున్నాను. లేదా ఒక సూప్. నీకేం ఇష్టం? నన్ను ఆలోచించని. నీకు వాటర్ ఇష్టమా లేక సోడానా? ఏదో ఒకటి ఆలోచిస్తావా ప్లీజ్? నువ్వు రిలాక్సేషన్ పోజ్ లో ఉన్నట్టున్నావు. చేతులెత్తు. ఏంటి? పైకెత్తు. నిజంగానా? పైకా? అవును, పైకెత్తు. గురి చూసి కొట్టండి. అలాగే. ఎంత రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. నేను పెయింటింగ్ అయిపోతున్నాను. బ్లాక్ బెర్రీస్. లేదు కానీ అతనికి ఎలర్జీ. తెలివైన పని. నోటి మీద షూట్ చేయండి. నేను కాస్త మ్యూజిక్ పెడతాను. అంత లౌడ్ గా ఉండదులే. నువ్వు లోపలికి వెళ్ళి నా దగ్గర అయిపోయాయి. ఫ్లాప్సీ, ఆ ముఖాన్ని ఊహించు, నా ముఖం చూడు. అతని ముఖాన్ని నా ముఖంగా మార్చుకో. ఇప్పుడు నా ముఖం చూడటమో పోతని ముఖం చూడు. వెంటనే బ్లాక్ బెర్రీస్. పోయింటాడంటారా? ఇతను ఒక రకమైన మాంత్రికుల్లా కనిపిస్తున్నాడు. చాలు. ఇది ఇంకా చెయ్యి దాటిపోయింది. లేదు, ఇది పర్ఫెక్ట్. మీ ట్రైనింగ్ జ్ఞాపకం చేసుకోండి. దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నామా? ఇదెలా పర్ఫెక్ట్ అవుతుంది? ఈ పాటికి ఆమెకు చప్పుడు వినిపించుండాలి. నాకు తగిలింది. నాకు తగిలింది.
నీకిది ఖచ్చితంగా తెలియాలి. అందరికన్నా పెద్దదాన్ని నేను కాదు. ఏంటి? నువ్వెప్పుడు ఎంతో ముద్దుగా ఇష్టపడేలా ఉంటావు. ఇంకా కాటన్ టేల్ ఆమె కాటన్ టేల్. కాబట్టి అమ్మా నాన్న మనకి నేనే పెద్దదాన్నని చెప్పారు. దాంతో నాకు అది దక్కింది. కానీ నిజానికి మనలో పెద్దదానివి నువ్వే, నేనేమీ కాదు. నో మాప్సీ, ఇలా చూడు మాప్సీ. అది ఉత్తి టమాటోనే. నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. అది కేవలం టమాటోయే. ఇలా చూడు, నువ్వేమీ వినలేదు. అర్థమవుతోందా? దొరికావు. ఇప్పుడు చెప్పేది విను. నేను ఏమి చెడ్డవాణ్ణి కాదు. నువ్వే నన్ను ఇలా మార్చేసావు. నేను ఒక మంచివాణ్ణి. నేను ప్రశాంతంగా ఉన్నాను మ్యాన్. ఇప్పుడు కూల్గా ఉన్నాను. మొత్తం మారిపోయాను. కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. ఇంకా అల్లరి చేస్తూ ఉన్నావు. అందుకే నీకు పరిస్థితులు అంతగా బాగా ముగియవు. ఎందుకంటే నువ్వు నన్ను గెలికావు. బాగా గెలికావు. ఇంకా నాకు నిన్ను పీక నొక్కి చంపేయడం తప్ప ఏమీ మిగలేదు. నువ్వేదన్నా తినే ముందు బాగా నమలాలి. నేను ఇతన్ని కాపాడాను. ఏమైంది? తను బానే ఉన్నాడా? పాపం ఈ ర్యాబిట్ ముళ్ళని మొక్క మింగి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నేను తన పల్స్ ని చెక్ చేస్తున్నాను. అంత బాగానే ఉన్నట్టుంది. నీకేం కాదు, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు ఇక వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదొక అద్భుతం. యా, నాకు కొన్ని బిగ్గర్ శబ్దాలు వినిపించాయి. నేను పెయింటింగ్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా చెప్పలేను. ఇంతకీ ఏమైంది? లేదు, నేను అలా అనుకోవడం లేదు. నేను కలుపు తీస్తున్నా. అదే ఎక్కడైనా కలుపు తీస్తుంటే గట్టిగా అరుస్తూ ఉంటాను. ఇక్కడ జనం కుందేళ్లు తరిమేందుకు పేలుడు పదార్థాలు వాడేవాళ్ళు. ఏమన్నావు? పేలుడు కానీ పదార్థాలు? నువ్వు అలా చెయ్యవులే. నేను అలాంటివి చేయను. అవును, చెయ్యవులే. అవి ఏంజల్స్. ఈ చోటు మనకెంతో, అవును. వాటికి కూడా అంతే కదా. Exactly. అది నేనేం చేయ నేర్చుకున్నా. నాకేదో విన్నట్టుగా అనిపించింది. ఆ పైన ఉన్నది 2 రెక్కలతో ఎగిరే పక్షేనా? నేను దాన్ని మార్క్ చేసుకుంటా. ఎక్కడ? ఆమె అతన్ని నమ్ముతుంది. ఇంకా ఎప్పటికీ వాడిని వదిలించుకోలేదు. నేను అలా అనుకోవడం లేదు. అదిగో ఆ పైన దూరంగా చెట్టు మీద ఉంది. నువ్వు పేలుడు పదార్థాలను వాడావు కదా? అబద్ధం చెప్పావు. వెల్ అవును, కానీ చూడు నేను నా ఇల్లు, ఇంకా నా పెయింటింగ్స్, వాటి బొరియలు. ఇది వినడం నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ అది అతనే చేశాడు. తనే దాన్ని పేల్చేశాడు. తనొక కుందేలు. నాకు తెలుసు, కానీ ఎలాగో ఆ డెటనేటర్ని కనిపెట్టాడు. తను పంజాని చాపి మన మధ్యలోకి రావడానికి ఇదంతా చేశాడు. తను ఒక కుందేలు. ఓకే, మనం మాట్లాడుకుందాం. ముందుగా అవి తోట నుంచి పళ్ళు దొంగిలించేవి. అది నీకు తెలుసు. అవి నా మంచం మీద ట్రాప్స్ కూడా పెట్టాయి. దాంతో నేను లేచేసరికి నా వేళ్ళు మొత్తం గాయపడ్డాయి. తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని నాకు వ్యతిరేకంగా ఉపయోగించాయి. దాన్ని నేను కనిపెట్టాను. కానీ అవి వాటి సొంత దుష్ట ప్రయోజనాల కోసం వాటిని మార్చేశాయి. అవి మన పజిల్స్ ని చూశాయి, సైకిల్ ని తొక్కడం చూశాయి, పార్కులో నడవడం చూశాయి. అలాగే వాళ్ళకి ఆ జాకెట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, కానీ అవి ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. నువ్వు ఒక వింత మనిషివి. నేను నిన్ను ఇష్టపడటం నమ్మలేకపోతున్నా. నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నేను కూడా నిన్ను ఇష్టపడ్డాను. మీరు బాగున్నారు కదా బుజ్జాయిలు? ఐఎమ్ సారీ. రండి, ఈ దుష్టుడి నుండి దూరంగా వెళ్ళిపోదాం. ఐఎమ్ సారీ. అవును, నేను కూడా. నాకు తెలుసు కదా
పరిస్థితులు ఇప్పుడు అంత గొప్పగా లేవు, కానీ బహుశా నిన్న రాత్రి గొప్పగా ఉండి ఉండాలి. We're 1,000 miles from comfort. We have traveled land and sea. ఇది మన ప్లాన్ లో భాగం కాదు కదా. As long as you are with me, there's no place I'd rather. హలో బుజ్జి, లోపలికి రా. మీ ఇంటి గురించి బాధగా ఉంది. అదంతా నా పొరపాటే. అతన్ని అసలు మనం రానిచ్చి ఉండకూడదు. తప్పైంది. వాడొక మూర్ఖుడు. అతను పంపించడానికి మీరు అసలు ఏమీ చేయకపోయినా అలా మీ మీదికి రావడం చాలా దారుణం. మీరు అమాయకంగా మీ పనేదో మీరు చేసుకుంటున్నారు కదా. బాధాకరమైన విషయం ఏంటంటే అతన్ని ఇష్టపడ్డాను, ప్రేమించి ఉండేదాన్ని కూడా. తన గురించి తెలుసుకోవాల్సింది. With every step we take, Kyoto to the bay, strolling so casually. నేనంతా చెత్త చేశాను, నిజంగా చెత్తే. ఇదే కనుక ఒక వేరే రకమైన కథల పుస్తకం మీద ఆధారపడి ఉంటే పీటర్ తల్లిదండ్రులు ఇలా అని ఉండేవాళ్ళు. నువ్వు నిజంగా వాళ్ళని కాపాడడానికి ట్రై చేయలేదు, ఆమెను దూరం చేసుకుంటానని భయపడ్డావంతే. కానీ ప్రేమను పంచుకోవడం, ప్రేమను పోగొట్టుకోవడం కాదు. ప్రేమ అనంతమైనది. మాకు అమ్మాయిలు పుట్టాక నేను కాస్త తక్కువ ప్రేమించానని అనుకుంటున్నావా? నీతో నువ్వు నిజాయితీగా ఉండు, నీ హృదయాన్ని నమ్ము. ఇది చాలా మంచి హృదయం. కానీ అది ఆ రకమైన స్టోరీ బుక్ మీద ఆధారపడలేదు, కాబట్టి వాళ్ళు ఇలా అన్నారు. We staked out on a mission to find our inner peace, make it everlasting, so nothing is incomplete. థామస్, అది నువ్వే అయి ఉంటావు అనుకున్నాను. నీకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ సారీ, విండర్మేర్ లో సిగ్నల్స్ లేవు. ఎంత దారుణం. దానికి వ్యతిరేకం అది అందమైన ప్రదేశాల్లో ఉంది. నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. బ్యానర్ మ్యాన్ ఇప్పుడిక మనతో లేరు. తను చనిపోయాడా? అతని 2 చెవులలో పూర్తిగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక రోజు పాటు పని చేయడం వల్ల వచ్చిన స్ట్రెస్ అంటున్నారు. వదిలేశాడు. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఫ్రాన్స్ కి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ, తను చనిపోయాడా? లేదు, ఫ్రాన్స్ కి వెళ్ళిపోయాడు అనేది బహుశా ఒక సూచన అనుకున్నాను. నీకు కావాలంటే ఆ ఉద్యోగం నీది. ఒక సైకలాజికల్ ఇవాల్యుయేషన్ పెండింగ్ లో ఉంటుంది. కానీ నువ్వు చాలా బాగున్నావు. ఇంట్రెస్ట్ ఉందా? మగవాళ్ళ స్కార్ఫ్స్ ఎక్కడుంటాయి? కింద అంతస్తులో. కింద ఎస్కలేటర్ తీసుకోండి, రైట్ లెఫ్ట్. మీ ఆకృతిని బట్టి గ్రీన్ చెక్స్ స్కార్ఫ్ ని సజెస్ట్ చేస్తున్నా. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? పని చేస్తున్నావా? చెప్పు. నేను ఆలోచిస్తున్నా. నేను దీన్ని సరిచేస్తాను. నా వల్ల మన ఇల్లు పోయింది, తన ఇల్లు పోయింది, నా వల్ల మన జీవితాలు కూడా పోయిండేవి. నేను ఇప్పుడు ఎంతో దిగులుతో మాట్లాడుతున్నాను. దీనంతటికీ నేనే కారణం. నా వల్లే మీరు ఇలా ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి. నేను ఒక స్పీచ్ సిద్ధం చేశాను. నా వల్లే మీకు ఇన్ని సమస్యలు, నా వల్లే మీరు ఇలా ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి. అంతే, నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఫస్ట్ టైం చాలా చక్కగా చెప్పాను కదా. నీ మాట నేను విని ఉండాల్సింది బెంజమిన్. దీని గురించి కాదు, అన్నింటి గురించి. నువ్వు నాకంటే తెలివైన వాడివి. నేను ఇదంతా చేసింది గార్డెన్ గురించి కాదు. నువ్వు లేకపోతే ఏమై ఉండేవాడినో. బహుశా ఒక కుర్మాలో. సరిగ్గా చెప్పు. నేను మీ అందరికీ మంచి అన్నయ్యగా ఉండాల్సిందే. నిజమేంటంటే అమ్మా నాన్న లేకపోవడం కష్టంగా ఉంది. వాళ్ళని మిస్ అవుతున్నాను. మేము కూడా. యా, నేను కూడా. నా మీద కోపం లేదుగా? నిజానికి చాలా దారుణంగా ఉంది. నీకు కూడా. నాకు భయంగా ఉంది పీటర్. భయపడకు, నేనంతా సరిచేస్తాను. మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను తిరిగి వచ్చేంత వరకు తను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా చూసుకోండి. ఆ 2 కాళ్ళని విరిచేలా లేదా ఒక్కదాన్నేనా?
ఐఎమ్ సారీ, అది వింతగా ఉంది. 2 కాళ్ళు. ఏంటి? దాన్ని వెళ్ళనివ్వకుండా చూసుకోండి, అది చాలు. నన్ను నమ్మండి. మా మీద నమ్మకం ఉంచు. చెప్పాలంటే ఆ పెద్ద ఆయన్ని నేను చంపలేదు. హార్ట్ అటాక్ వల్ల ఆయన పోయాడు. మాకు తెలుసు. మొత్తం మొదటి నుంచి నీకు విజయం అవసరం అనుకున్నాం. అయితే ఓకే. కేవలం సగం ఆలోచించిన ప్లాన్ మీద పూర్తి ఏకాగ్రతతో ఒక హీరో చూడ్డానికి అచ్చం ఇలా ఉంటాడు, లేదా ఒక పిచ్చోడు. ఆ ఇద్దరి మధ్య గీత చాలా అస్పష్టంగా ఉంటుంది. ఓకే వినండి, మనం ఇలా చేయబోతున్నాం. ఆగు, నువ్వెందుకు ఇన్ఛార్జ్ అవ్వాలి? ఎందుకంటే నేనే పెద్ద. కేవలం 16 సెకండ్లేగా. హే మాప్సీ, స్వీట్ స్వీట్ మాప్సీ. ఆగండి, నేనే పెద్దదాన్నని మీ ఇద్దరికి తెలుసు కదా. When I wake up, well, I know I'm gonna be the man who wakes up next to you. When I go out, yeah, I know I'm gonna be the man who goes out. నా కోసం ఆగు. బెంజమిన్, నువ్వు నాతో వస్తున్నావా? అవును, ఇది నా వ్యక్తిత్వ లోపం. కానీ ఒక లోపం కలిగి ఉండడానికి నాకు నీకంటే గొప్ప పాత్ర ఏదీ లేదు. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బాధ పెట్టానని చాలా ఫీల్ అయ్యాను. నేను స్పీచ్ ప్రిపేర్ చేశాను. నేను చాలా దారుణంగా ఫీల్ అయ్యాను. ఓ బెంజమిన్, అక్కడ ఉన్నావేంటి? బెంజమిన్, ఐఎమ్ సారీ. పరిగెత్తు పరిగెత్తు, నువ్వు చేయగలవు. కమ్ ఆన్, రా. yes పీటర్, నువ్వు క్షమాపణలు దారుణంగా చెప్తావు. హలో నగరం ఎరుకు గారు, హ్యారెట్స్ కి ఎలా వెళ్ళాలో చెప్తారా? ఖచ్చితంగా. మీ కుర్రాళ్ళిద్దరూ గ్రామం నుంచి వచ్చారా? ఎలా చెప్పగలిగారు? బ్రౌన్ మీద బ్రౌన్, అది కాస్త మ్యాచింగ్గా ఉంది. నాతో రండి, మీకంతా గొప్పగా తిప్పి చూపిస్తాను. థ్యాంక్స్, మేము కాస్త తొందరలో ఉన్నాం. ఆ దారిలో చూడడానికి చాలా ఉన్నాయి. టవర్ బ్రిడ్జ్, బకింగ్హామ్ ప్యాలెస్, వీవర్స్ ధరించిన గార్డ్స్, బిగ్ బెన్. నేను అనుకునే దానికంటే చాలా పెద్దది. ఇది స్కైలైన్ దృశ్యం. ఇదంతా బానే ఉంది, కానీ జానీ, మేము ముఖ్యంగా ఒకరిని కలవడానికి వచ్చాం. కానీ మాకు ఊరంతా చూపిస్తానని చెప్పి మా సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. ప్రపంచంలోనే సాంస్కృతికంగా అత్యంత ప్రత్యేకమైన నగరాలలో లండన్ ఒకటి. దాన్ని మీతో పంచుకోకపోతే నేను ఎలాంటి హోస్ట్ అవుతాను? అదే నిజమేనకు. ఇంత దూరం వచ్చి ఇవన్నీ చూడకుండా వెళ్తే బాగోదుగా. థ్యాంక్స్ జానీ, మేము నీకు రుణపడ్డాం. చాలా మంచిది. తోటి రోడెన్స్ కి సహాయపడటం నాకెప్పుడు సంతోషం. రోడెంటా? ఎంత సిగ్గుచేటు. కానీ కంగారు పడకు, నిన్ను టైంకి ట్రైన్ ఎక్కిస్తాను. అసలు ఎవరు చేస్తుంటారు ఇలా? నాకు చాలా శత్రువులు ఉన్నారు. ఓకే, అతను ఇక్కడే ఉండి తీరాలి. అతనెక్కడ? ఒక మాట్లాడే బన్నీ బొమ్మ. నేను ఒక కుందేల్ని. నాకు క్యారెట్స్ అంటే ఇష్టం. ఇక్కడ ఏం జరగడం లేదు, అంతా ఒక భ్రమ. గట్టిగా ఊపండి, గట్టిగా పీల్చుకో. మిస్టర్ మెక్గ్రెగర్, గతంలో కలిసాను, గుర్తున్నానా? నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడలేవు. నాకు తెలుసు నువ్వు మాట్లాడగలవని. నువ్వు మాట్లాడగలవా లేక నేను భ్రమపడుతున్నానా? సెక్యూరిటీకి కాల్ చేయి, అతనికి మళ్ళీ పిచ్చెక్కింది. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. మెక్గ్రేగర్, నువ్వు మాతో వెనక్కి రావాలి. తిరిగి బీ దగ్గరికి. ఆమె వెళ్ళిపోతుంది. పెయింటింగ్ ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతుంది. తను నాతో ఏ సంబంధం వద్దనుకుంది. ఎందుకంటే ఇదంతా నీ పొరపాటని తను అనుకుంటుంది. కానీ దానికి సంబంధించిన రహస్యం ఏంటో మన ఇద్దరికి బాగా తెలుసు. ఓకే ఓకే, నేను చేసిన తప్పుల్ని ఒప్పుకోవడం నాకు అలవాటు లేదు. దాని మీద పని చేస్తున్నా. మెక్గ్రేగర్, ఎక్కువ లేట్ అవ్వలేదని అనుకుంటున్నాను. నేను ఆమెను నిరాశపరిచాను. అంత ముగిసింది. అబ్బే లేదు, నేను నువ్వు వెళ్ళిపోవాలని కోరుకున్నాను. నా గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. నీకు షాక్ కొట్టేలా చేసినందుకు సారీ. నీ తల మీద ట్రాప్స్ పెట్టినందుకు సారీ. నీ హ్యాడ్ బ్రష్ తో నేను వెనక గోక్కున్నందుకు సారీ. ఒక్క నిమిషం, ఏమన్నావు? ఏం లేదు, నేను చెప్పేది వినండి. ప్లీజ్ వెనక్కి రండి. నా కోసం కాదు, బీ కోసం. ఇది ఒక ట్రిక్ కాదని నేను ఎలా నమ్మాలి? నువ్వు నమ్మలేవు, కానీ నన్ను నువ్వు నమ్మాలి. మమ్మల్ని నమ్ము.
అంటే నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా? లేదు, నువ్వేగా అన్నావు నేను మారిపోయాను, చాలా కూల్గా ఉన్నాను అని. అదే మీ మనసు చెప్పేది మీరు వింటున్నారు, ఆ పనే చేస్తారు కూడా. వెంటనే తలుపు ఇప్పుడు నీ మనసు చెప్పింది విను. తిన్నగా లెఫ్ట్ తిరిగి అక్కడున్న కిటికీని బద్దలు కొట్టి అందులోంచి బయటికి దూకాయి. రా మనం వెళ్దాం. తలుపు తెరు. అలా ఇద్దరు మాజీ శత్రువులు వాళ్ళ కజిన్ లో ఒకరు పరిగెడుతున్న గడియారాన్ని వాళ్ళ కామన్ ప్రత్యర్థిగా ఉంచుకుని గ్రామం వైపు బయలుదేరారు. అది ప్రమాదకరమైన సాహసమైన చిక్కుముడులతో కూడుకున్నది. అండ్ ఇలాంటి ఒక కథలో ఒక ప్రయాణం గ్యారంటీగా విజయం సాధిస్తుంది. సో మనం హైలైట్స్ ని చూద్దాం. అందరూ గట్టిగా పట్టుకోండి. ఏంటి అవి ఇంకా ఆన్ కూడా కాలేదు. కమ్ ఆన్, ఇది దారుణంగా ఉంది. ఓకే కమ్ ఆన్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. థామస్, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఒకప్పుడు నువ్వే అన్నావు ఈ ప్రపంచంలో అందరికీ చోటు ఉందన్నావు. వెల్, ఇది నీ చోటు. నేను చేసిన ఒక తింగరి పనికి నువ్వు ఈ చోటుని వదిలి వెళ్ళకూడదు. అవి నీతో ఉన్నాయా? అవును, వాళ్ళు లండన్కి వచ్చారు. అవి లండన్కి వచ్చాయా? అవును, నాతో మాట్లాడి వెనక్కి వచ్చేలా ఒప్పించారు. బహుశా అవి మాట్లాడి ఉండకపోవచ్చు, నేను అనుకున్నానేమో. కానీ అసలు పాయింట్ ఇది కాదు. నువ్వు ఇక్కడి నుంచి ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోకూడదు. ఐఎమ్ సారీ నేను చేసిన అన్నిటికీ. అండ్ ఐ లవ్ యూ బీ. నువ్వు వాటిని చంపాలని చూసావు, వాటి ఇంటిని పేల్చేశావు, నా ఇంటిని పేల్చేశావు. ఎందుకంటే నేను అన్నిట్లోనూ ఇరుకుపోయాను. మా ఫైట్ లో కూడా ఇరుకుపోయాను. ఫైటా? ఇంకా దాని గురించి మాట్లాడుతున్నావా? అది దారుణం. కమాన్ బెట్టి, వెళ్దాం పద. ఇదంతా నా పొరపాటు. దాని బాధ్యత మొత్తం నేను తీసుకుంటా. నా హీరో మొత్తానికి తనే ఆ బొరియని పేల్చేశానని ఒప్పుకుంటున్నారు. నువ్వు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ డిటోనేటర్ బటన్ ని కుందేలు నొక్కినట్లుగా ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడం లేదు. హలో స్వీటీ, నువ్వు బానే ఉన్నావా? ఏంటి, నువ్వు ఇందులో భాగమా? ముందే చెప్పాను కదా, నీకు ముందే చెప్పాను కదా. నేను నమ్మలేకపోతున్నాను. అది చాలా పెద్ద అవును, ప్రాసెస్. ఇది నిజమే. యా, ప్లీజ్ మమ్మల్ని క్షమించు. ఏమనుకోకుండా దీన్ని అంతటిని కాస్త పక్కకు జరుపుతారా? ఎందుకంటే ఇదిగో ఇది మా ఇల్లు. చక్కటి గ్రామీణ ప్రాంతం. ఇది చూస్తే నా చెత్త చెల్లి ఎంతో ఐఎమ్ సారీ, ఇల్లు ఇప్పుడు అమ్మకానికి లేదు. ఎందుకంటే అది అప్పటికే అమ్ముడైపోయింది. మేము దాన్ని కొన్నాం. నువ్వెవరు? దాన్ని అమ్మేసిన వ్యక్తిని, అలాగే ఆ అమ్మకాన్ని రద్దు చేస్తున్న వ్యక్తిని కూడా నేనే. లేదు, సేల్ ఫైనల్ అయిపోయింది. ఏంటి, అప్పుడే అమ్మేశావా? అంటే నువ్వు నీ భర్త పక్కకు తప్ప. నేను తన భర్తని కాదు, కాకపోతే మేము రండి, దీనికి ఒకే ఒక మార్గం ఉంది. నాకు తోడుగా ఉంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తప్పకుండా. లవ్ యూ గైస్. మొదలు పెడదామా? అది చాలా క్యూట్ గా ఉంది. ఇది ఒక స్టోరీ బుక్ యొక్క 3D వర్షన్ లా ఉంది. నాకు అనుమతి. అసలు అదేంటి? ఒక చిన్న గోబ్లిన్ లాంటిది అనుకుంటా.
మన బెస్ట్ కంట్రోల్ పిలిచారు. డార్లింగ్ డార్లింగ్ I don't care, it can rain all at once on my parade. Because when life gives me lemons, I make lemonade. లేదు లేదు మనకి ఇల్లు ఖచ్చితంగా వద్దు. ఈ ఇల్లు నువ్వే ఉంచు. ఆల్రైట్ థ్యాంక్స్. నా డిపాజిట్ నేనే ఉంచుతాను. బాయ్. చెత్త చేసి అదర కొట్టేశారు. వెల్ డన్. నువ్వు దాన్ని చూసి కన్ను కొట్టావా? నువ్వు అలా చేస్తావని తెలీదు. అవి చేయగలిగే పనులు ఇంకా చాలా ఉన్నాయి, నీకు తెలీదు. చాలా ఉన్నాయి. Life's tough when you're scared and small. Still tough when you're big and tall. Wrong side of McGregor's wall. And suddenly your heart is like a tennis ball. Up and down, side to side. Surf so hard you think you died. No love for you. నీకు కావాల్సింది తీసుకోండి. No game. No wall could ever split us up. Our love's forever. No hate. అరే సారీ, నేను వాడిని అడ్డుకోలేకపోతున్నాను. నేను మొదలు పెట్టనా? Life's rough when you feel confused. Still rough when you hear the news that each day gotta pick and choose. The same old sides, the me's and you's. But don't be sad, you're welcome here. Even certain carnivals are in the clear, I promise you. Wind blows and heaven knows that sun can turn to rain. There's nothing much to fear though. Doors close and we all know that love can turn to pain. So let's be each other's heroes. No game, no war could ever split us. Our love's forever. No hate, no fear could ever keep us down. Let's stick together. Last night's on a sunny day, French press and a plate of hay, but some days can't escape the fray. Crazily careening like a bird of prey. This old house is never locked. Even Tiki Winkles need to knock. I promise you. No game, no war could ever split us. Our love's forever. No hate, no fear could ever keep us down. Let's stick together. ఇంతకీ ఆ తరువాత అందరూ హాయిగా జీవించారా? వెల్ అంతేగా. ఆ స్టోరీ బుక్స్ అన్నిటికీ అదే సూత్రం. నువ్వు చేయాల్సిందల్లా ఎగరేసి నొక్కడమే. ఇలా ఎగరేసి నొక్కడమే. చాలా సింపుల్. నువ్వు ఒకసారి ట్రై చేయి. అంత ఎలా ఉంది? బాగుంది, మంచిగా నడుస్తుంది. నాకు ఇదంతా ఎలా తెలుసా? నేను అందులో జీవించా. కాస్త పెద్దయ్యాను, నా పెదవులు పోగొట్టుకున్నా, నా గొంతు సంపాదించుకున్నా. నిద్ర లేకపోని నేను ఇక్కడ ఒక కథ చెప్తున్నాను. సారీ, ఈ పిల్లలతో నేను తెల్లవారినప్పటి నుంచి మెలకుగానే ఉన్నాను. నాకు ఇప్పటి వరకు జరిగిన గొప్ప విషయం ఇదే. ఈ కథ చాలా బాగుంది. దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? నేను దీనిని ఏమంటానంటే ద టేల్ ఆఫ్ పీటర్ రాబిట్. చాలా బాగుంది, కానీ ఇది విను. అది పీటర్ ఫ్లాప్సీ మాప్సీ కాటన్ టైల్ బెంజమిన్ల కథ. ఒక చక్కటి కుటుంబం. లేదు, నువ్వు ముందు చెప్పిందే బాగుంది. పీటర్ రాబిట్. No